జనరల్గా మీరు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యు ఆర్ ఎ బిగ్ గై అండ్ హనుమాన్ ఈజ్ ఎ స్మాల్ ఫిలిం ఫర్ ఆడియన్స్. సో చిన్న వాళ్ళని పెద్దవాళ్ళు ఏదో చేస్తున్నారు అనగానే మామూలు జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ సినిమా బాగుండాలి, ఆ సినిమాలు పోవాలి, ఆ టైప్లో జనాల హ్యూమన్ సైకాలజీ అదొకటి క్రియేట్ చేసేసి తర్వాత సినిమా రిజల్ట్ని బట్టి, సినిమాలో ఉన్న కంటెంట్ని బట్టి కూడా అది ఇంకా డబల్ 2 times 3 times ఎగ్జాంప్లిఫై అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టికెట్ సేల్స్. అది ఎవరన్నా బయట నుంచి చేశారనుకుంటున్నారా? 100%. దాంట్లో డౌట్ ఏముంది. ఇక్కడ 2 things. ఒకటి పెద్దవాడు, చిన్నవాడు. ఇప్పుడు నన్ను పెద్దవాడిగా చూసినప్పుడు పెద్ద గీత ఇది. సో పక్కన చిన్న గీత సైడ్ ఏమవుతుంది, అది అక్కడ ఎంత మట్టుకు ట్రూ ఉంది ఏముంది అనేది ఎవరు చూడరు. చూడకుండా దాన్ని బౌన్స్ బ్యాక్ చేస్తారు. సో చేసినప్పుడు అది మీడియాలో ఎలా జరిగింది నాకంతా తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే నాకు మొత్తం తెలుసు. అది ప్రాపర్గా ఆ సినిమాకి ప్రమోషన్గా వాడుకోవడానికి వాళ్ళు ఎలా వర్కౌట్ చేసుకుంటూ వచ్చారు, బ్యాకప్లో పిఆర్ టీం కానీ ఎవరైనా కానీ చేసుకుంటే వచ్చారు. నేను అవన్నీ దృష్టిలో పెట్టుకోను. హనుమాన్ రిలీజ్ అయింది, ఆ రోజు వాళ్ళు స్పెషల్ షో వేశారు. సినిమాక్స్తో చూసి నేను ఫస్ట్ డైరెక్టర్కి, హీరోకు, నేను ఫోన్ చేసేసా, వెరీ గుడ్ ఫిల్మ్ తీశారని. సో నేను సినిమాని లవ్ చేస్తాను, మనుషుల్ని కాదు. మనుషులం ఉంటాము పోతాము, ఎందుకంటే సినిమా మాకు ఇది ఇచ్చింది. సో సినిమాని ఒక సినిమాకు డ్యామేజ్ జరిగేలాగా మేము పని చెయ్యం.